యేసుక్రీస్తు పరలోకములో పుట్టాడని కింగ్ జాన్స్ అండ్ విక్టర్ గారు చెప్తుంటే, యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదు, అతను జగత్తు పునాది వేయబడక ముందే సృష్టి ఆరంభంలోనే ఉన్నవాడని చెప్పేసి వంశీ గారు తెలియజేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన వాక్యాన్ని తెలియజేస్తున్నారో మీరే ఈ వీడియో చూసి మీరే గమనించండి. అలాగే చాలామంది ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టడం కోసం నువ్వు షేర్ ది గాస్పెల్ పెట్టావని చెప్పేసి అడుగుతున్నారు. కానీ నిజమైన వాక్యాన్ని షేర్ చేయడం కోసమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఆయన మాత్రమే అంటే ఒప్పుకుంటారా మీరు? ఆయన మాత్రమే వసించుచు. దేవుడు ఒక్కడా ముగ్గురా? దేవుడు ఒంటరివాడా కాడా? నోరు మూసుకొని ఎవడైనా ఒప్పుకోవాలంతే. ఆయన మాత్రమే వసించుచు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన మాత్రమే, ఎవరు లేరటండి. ఎవరున్నారు? యేసు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, దూతలు లేరు, సృష్టి లేదు. మరి మీరున్నారా? పోనీ దేవునిలో మీరున్నారా? ఆ వాక్యం చదివి తట్టుకోగలిగితే నాకు వివరణ ఇవ్వండి. మీరు దేవునిలో మీరున్నారా? ఆయన మాత్రమే వసిస్తున్నాడా? అందుకే తట్టుకోలేరన్నారు. మీరు తట్టుకోలేరు. మీరు చెప్పాలి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒంటరిగా, దేవుడు మాత్రమే ఉన్నాడంటారా? ఆయనలో కూడా మీరున్నారంటారా? మళ్ళీ నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను? నువ్వు నేను లేక ముందు, దూతలు లేక ముందు, యేసు లేక ముందు, యేసు పుట్టక ముందు, పరిశుద్ధాత్మ దేవుడే పుట్టక ముందు, సృష్టి పుట్టక ముందు, ఏది లేక ముందు ఆయన మాత్రమే వసించుచు ఇక్కడ చెప్పాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరున్నారట? ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే. అప్పుడు ఎవరైనా ఆయన మాత్రమే వసించుచు ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, దూతలు లేనప్పుడు దేవుడు ఎలా ఉండేవాడు? ఆయన మాత్రమే వసించుచు, ఆయన ఒక్కడే నివసించేవాడట. దేవుడండి, తండ్రి. ఎవరు లేరు, ఆయనే ఉన్నాడు. ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే. పిల్లలు లేరు, పరలోకమే లేదు. సహించలేరు, తట్టుకోలేరు మీరు. పిల్లలు లేరు, ఆయన మాత్రమే వసించుచు, ఆయన ఒక్కడే ఉన్నాడు. పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరి వాడుగా ఎవరు లేరు. ఈ చిత్రం ఏంటంటే అసలు పరలోకమే పుట్టలేదు. పరలోకమే లేనప్పుడు ఎవరున్నారండి? ఎవరున్నారు? ఆయన మాత్రమే. సమీపింపరాని తేజస్సులో, అక్కడ చెబుతున్నాడు దేవుని గురించి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చావు లేని వాడుగా ఉన్నాడు. ఒక్కడు ఒంటరివాడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఒంటరిగా ఉండలేక నేను చేశాడు అది తెలుసా అని పాట కట్టానండి. నేను రాసిన నా పాట మీద కూడా నాకు కామెంట్స్ వచ్చాయి. అందుకే నేను చాలా తీవ్రంగా చెప్పవలసి వచ్చింది ఈ ప్రసంగం. ఒక్కడు, ఎవరు లేరు, పిల్లలు లేని ఆయనను ఏమనాలి? ఎవరు లేని ఆయనను ఏమని పిలవాలి? ఎవరు లేనప్పుడు ఆయనను ఏమని ఆయన అనుకుంటాడు? ఏమన్నాడు తెలుసా ఆయన గురించి? ఆయనకు ఒక పేరుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఆయన ఎవరట? ఆయన నన్ను ఏమని పిలవాలి? ఒంటరిగా నేనున్నప్పుడు, నేను మాత్రమే వసించుచూ ఉన్నప్పుడు, నాకు ఎవరూ పుట్టక ముందు, నేను ఎవరిని కనక ముందు నేను నివసిస్తున్నాను కదా, అమరత్వము గలవాడనే నివసిస్తున్నాను కదా. అప్పుడు నాకున్న పేరేం పేరు తెలుసా? నా పేరు ఉన్నవాడు. నేను ఉన్నవాడను, నేను పుట్టినవాడను కాదు, నేను ఉన్నవాడను. ఏ ఉన్నవాడు?
ఏవైనా నాలో ఉన్నాయి. ఏదైనా ఉంది, నాలో లేనిదే ఉంది. ఒంటరితనం కూడా నాలోనే ఉంది. అందుకే నా పేరు ఉన్నవాడు. ఆయన లేడండి, ఆయన ఒంటరివాడు కాదండి, ఆయనకి పేరు చెల్లదండి అంటావా? నువ్వు చెల్లవు, ఎందుకంటే నువ్వు తట్టుకోలేవులే, నీకు వోల్టేజ్ తక్కువ. ఒంటరిగా ఉన్న ఆయన ముందుగా మనలను కావాలనుకున్న మరుక్షణమే అప్పుడే పుట్టాం మనమందరం. తండ్రి గర్భములో పూర్తిగా నింపేసుకొని తన కొడుకైనటువంటి మొదట జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుప్రభువు ముందు పుట్టించి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పుట్టించుకొని పరలోకాన్ని కలుగజేశాడట. నాయన హాయిగా అనిపించండి. నాయన పరలోకము, కోటాను కోట్ల మంది దేవదూతలు, సైన్యం, సేవకులు, ఓ పరలోకమును బట్టి సంతోషించుచు, బా ఎలా ఉందో చెప్పండి. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ, ఎవరికి ఎక్కవు. ఇప్పుడు ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. దేవుడు పరలోకంలో లేడు. పరలోకములో లేనప్పుడు, దేవుడు ఉన్నప్పుడు, ఒంటరివాడుగా ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకొని, అంతే ముందు ఆయన యేసు ప్రభువును కనుక్కున్నాడట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. నేను కన్నాను. యేసు ప్రభువుని దేవుడు కన్నాడు. యేసుప్రభు పుట్టాడు. పుట్టిన వెంటనే యేసుప్రభు ఏమని ఉంటాడు చెప్పండి? ఏమనాలి? మీరేమంటారు? మీ అమ్మని ఏమంటారు? మీ నాన్నని ఏమంటారు? పుట్టిన యేసు ఏమంటాడు? తండ్రి. ఉన్నవాడు ఏమయ్యాడు? అప్పుడు తండ్రి అయ్యాడు. దేవుడు తండ్రి అయ్యి ఎప్పుడు అయ్యాడో కూడా తెలియదు చాలా మందికి. పిల్లలు పుట్టారు కదండి, ఏమనాలి? యేసుప్రభు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? తండ్రి. బా, ఆయన 3 రకాలుగా అంటాడు. ఆయన దేవుడు తండ్రి ఎప్పుడయ్యాడండి? ఉన్నవాడు తండ్రిగా ఎప్పుడైపోయాడు? తండ్రిని బయలుపరచడం ప్రారంభించాడు యేసు. ఇంకా చెబితే సహించలేరు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడన్న తర్వాత ఆయన ద్వారా తిమోతి పత్రికలో రిలీజ్ చేశాడు విషయాన్ని. ఇక్కడ తీగలాగితే డొంకంతా కదులుతుంది. పరలోకం పుట్టింది పరలోకం. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు. బాబా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదంటే యేసు పుట్టిన తర్వాత స్వర్గం పుట్టింది. తెలుసా మీకు? ఎవరు తెలుసండి? క్రైస్తవులకు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళకి తెలుసండి. దేవుడు మనకే ఇచ్చాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ ప్రపంచానికి తెలియదండి. ఎవరిని కన్నారు తెలియదండి. ఎవరు ఎలా ఉండేవారు బైబిల్లో ఉన్నారు నమ్మరండి. ప్రభు కలుగజేయబడినవాడా? యేసుక్రీస్తు ప్రభు వారు సృజింపబడినవాడా? యేసు ప్రభు వారు మరొకరు కలుగజేస్తే వచ్చినవాడా? అంటే కలుగజేయబడక ముందు ఆయన లేనివాడా? ఇలాంటి కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలతో ఈ యొక్క సందేశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అంశాన్ని మరొక్కసారి మనము జ్ఞాపకం పెట్టుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు కలుగజేయబడినవాడా? అది మన అంశం. అంశంలోనికి నేను నేరుగా వెళ్లే ముందుగా ఒక విషయాన్ని ఇక్కడ అందరూ గమనిద్దాం. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఏదైతే ఉన్నదో దీనిని క్రైస్తవులు చదువుతారు, క్రైస్తవేతరులు కూడా చదువుతున్నారన్న సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవేతరులలో కొంతమంది తెలుసుకోవడానికి చదివేవారు ఉండగా, అదే క్రైస్తవేతరులలో బైబిల్పై బురద జల్లడానికి కూడా చదివేవాళ్ళు లేకపోలేదు. బైబిల్ను తప్పు పట్టాలి, బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువును తక్కువ చేసి చూపించాలి, ఆయనపై రాళ్ళు విసిరాలి అనేటువంటి అనర్థిద్దాం. చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో ఏముంది? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఇక నన్ను అంటే ఎవరు? కాంటెక్స్ట్లో గనక మనం మాట్లాడితే మొదటి వచనంలో జ్ఞానము అన్న పదం కనపడుతుంది. గమనించండి. కాంటెక్స్ట్లో నిలబడి మాట్లాడితే మనకు మొదటి వచనంలో జ్ఞానము అన్నది కనబడుతోంది. అంటే స్పీకర్ ఎవరు ఇక్కడ? విజ్డమ్, జ్ఞానం.
జ్ఞానం ఏమైనా మాట్లాడుతుందా? జ్ఞానానికి ఏమైనా స్వరం ఉంటుందా? జ్ఞానం యొక్క వాయిస్ ఎలా ఉంటుంది అని మనకు ప్రశ్నలు రావచ్చు. కానీ సామెతల గ్రంథం 1వ అధ్యాయము నుండి మనం చదువుకుంటూ వస్తే జ్ఞానం యొక్క స్పీచ్ని మనం వింటూ వస్తాం. ఉదాహరణకు త్వరితగతిన మీరు 1వ అధ్యాయం తీసి అలా చదువుకుంటూ రావడానికి ప్రయత్నం చేయండి, నేను చూపించిన వచనాలను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం మనం చూడగలిగితే, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. అంటే స్పీకర్ ఎవరు ఇక్కడ? జ్ఞానము మాట్లాడుతోంది. జ్ఞానమే మాట్లాడుతున్నట్టుగా మన కంటికి కనపడుతోంది. అలా మనము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే 8వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, రాజవీధులలోను, త్రోవ ప్రక్కను, రాజవీధుల మొగలులోను, నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారమునొద్దను, పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఏలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నానని స్పీచ్ కంటిన్యూ అవుతుంది. అసలు జ్ఞానానికి రూపం ఏమైనా ఉంటుందా? జ్ఞానం యొక్క ఎత్తు ఎలా ఉంటుంది, లేదా దాని యొక్క పొడవు ఎలా ఉంటుంది, లేకపోతే దాని వెయిట్ ఎంత ఉంటుంది అని అడగకూడదు. కారణం ఇక్కడ దీనినే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే రూపకాలంకార భాష. జ్ఞానము పర్సనిఫై చేయబడి చూపిస్తున్నటువంటి కాంటెక్స్ట్ ఇది. అంటే దీన్ని ఏమంటామంటే తెలుగులో మానవీకరించడం. 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఓవరాల్గా బైబిల్లో సృష్టిని గురించి మనం మాట్లాడినప్పుడు బైబిల్లో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదనే పదం ఉందా లేదా బైబిల్లో? ఆదియందు వాక్యము పుట్టెనునా ఉండెనునా? బైబిల్ ఆదియందు వాక్యము ఉండెనునా పుట్టెనునా? ఉండెను. వాక్యము దేవుని యొద్ద, మీరు చెప్పాలి, ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన ద్వారా కలుగజేయబడినవి. అలా బైబిల్ మొత్తం చూస్తే కలుగజేయబడినదంతయు కూడా యేసు ప్రభు ద్వారా కలుగజేయబడినవి. యేసు ప్రభు ద్వారా కలుగజేయబడినని సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అంటే సృష్టి కార్యక్రమములో యేసు ప్రభు వారు యాక్టివ్ రోల్లో ఉన్నారా లేరా? అది చెప్పండి చాలు. యాక్టివ్ రోల్లో ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకంటే హెబ్రీ పత్రిక వచ్చేసరికి, ఆదియందు ప్రభువా నువ్వు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటున్నాడు హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనం నుండి. భూమికి పునాదులు వేసి ఆకాశములను చేసి ఇవన్నీ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టిని చేసేటప్పుడు యాక్టివ్ రోల్లో ఉన్నాడు. సమస్తము ఆయన ద్వారా చేయబడింది. మరి సామెతల గ్రంథంలో జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. జ్ఞానము యాక్టివ్ రోల్లో కనపడుతుంది. యేసు ప్రభు యాక్టివ్ రోల్లో కనపడుతున్నాడు. పైపెచ్చానికి ఒక టైటిల్ కూడా ఉంది, దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనేటువంటి టైటిల్ కూడా కనపడుతుంది. యెహోవా దేవునికున్న ఇండివిజువల్ విజ్డమ్ ఓకే, కానీ యేసు ప్రభు కూడా ఒక టైటిల్ ఉంది, జ్ఞానము అని. యేసు ప్రభు కూడా సృష్టిలో యాక్టివ్గా కనబడుతున్నాడు. సమస్తమును తన చేత్తో కట్టినవాడు. కట్టినవాడిని ప్రధాన శిల్పి అనకపోతే ఏమనాలి? కట్టినవాడిని ఆర్కిటెక్ట్, చీఫ్ ఆర్కిటెక్ట్ అనకపోతే ఏమనాలి? అంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నా ప్యారలల్గా యేసు ప్రభు గురించి కూడా ఇది మాట్లాడుతున్నట్టుగా కొన్ని వచనాలు అక్కడ కనబడుతున్నాయి. అది గమనిద్దాం ఇప్పుడు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే 35వ వచనంలో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అనే మాట ఉంది చూడండి. మామూలుగా జ్ఞానానికి అప్లై చేసినా కరెక్టే, యేసుప్రభుకు వర్తించకుండా, యేసుప్రభుకు అప్లై చేయకుండా మామూలు జ్ఞానం గురించి మాట్లాడినా కరెక్టే. జ్ఞానము సంపాదించుటయే కదా జీవానికి మూలం. మరి అలాగని యేసుప్రభు కూడా అప్లై చేస్తే యేసుప్రభు కూడా అప్లై అవుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటే యేసుప్రభు కూడా అప్లై అవుతుంది. అంటే ఈ కాంటెక్స్ట్లో 22 నుంచి 30 వరకు చదువుతుంటే జ్ఞానముతో పాటు ప్యారలల్గా యేసు ప్రభు కూడా అప్లై అవ్వగలిగే కొన్ని ఫంక్షన్స్ అక్కడ కనబడుతున్నాయి. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం? ప్యారలలిజం. బైబిల్లో అలాంటి ప్యారలలిజమ్స్ కనబడతాయి. ఎగ్జాంపుల్,
ఇశ్రాయేలు కుమారుడై ఉండగా ఐగుప్తు నుండి నేను అతనిని పిలిచితిని అని ఒక ప్రవచనం ఉంది హోషేయ గ్రంథం 11:1. అక్కడ ఇద్దరు గురించి చెబుతున్నాడు. ఒకటి గతములో ఇశ్రాయేలీల గురించి, భవిష్యత్తులో యేసుప్రభు గురించి. మత్తయి సువార్తలో కన్ఫర్మ్ చేశాడు కదా అది యేసుప్రభు కానీ, అందరికి తెలిసిన ప్రవచనం కనుక తీయించట్లా. ఏమిటది? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని ఐగుప్తు నుండి పిలిచితిని. ఎవరికి అప్లై అవుతుంది ఇది? ఇద్దరికి అప్లై అవుతుంది. ఎవరెవరికి? పాస్ట్లో అయితే ఇశ్రాయేలీలకు, ఫ్యూచర్లో అయితే యేసుప్రభుకు. ఏ కాలానికి ఫ్యూచర్, ఏ కాలానికి పాస్ట్? హోషేయ గారి కాలానికి పాస్ట్లో అయితే ఇశ్రాయేలీలకు, హోషేయ గారి కాలానికి ఫ్యూచర్లో అయితే చెప్పండి యేసుప్రభుకు. అది ప్యారలలిజం అన్నమాట. ఇద్దరికి పోలికలు ఉంటాయి, ఇద్దరికి వర్తిస్తాయి. అందుచేత సామెతల గ్రంథం 8:22-36 ఉన్నటువంటి వచనాలను జాగ్రత్తగా గమనిస్తే దెర్ ఈజ్ సమ్ ప్యారలలిజం అని కనబడుతోంది ఇక్కడ. ఒకవేళ నిజమే అది ఇద్దరు గురించి మాట్లాడబడుతున్న సందర్భమే అని మనం అనుకున్నా, అటు జ్ఞానానికైనా యేసుప్రభుకైనా వాళ్ళు సృజింపబడ్డారు. యేసుప్రభు సృజింపబడ్డాడు, యేసుప్రభు కలుగజేయబడ్డాడు, యేసుప్రభు చేయబడినవాడు అన్న సెన్సే ఇక్కడ ఏమాత్రం లేదు 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 అని ఇంత వివరణ విన్న తర్వాత ఎవరికైనా అర్థం కావాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకొని ప్లే చేసుకొని వినాల్సిందే. అంతేనా? ఇప్పుడు చెప్పండి, సోదరుడు బైబిల్లోని వచనాలను అపార్థం చేసుకుని వక్రీకరించినట్టేనా కాదా? అపార్థం చేసుకుని వక్రీకరించినట్టేనా? అందుచేత ఆ మనిషి కానీ, లేకపోతే అలాంటి భావాలు, అలాంటి భాష్యాలు, అలాంటి వివరణలు ఈ వచన భాగానికి క్రైస్తవులు చేసిన వారు ఖచ్చితంగా ఆగి తమను తాము సరిదిద్దుకోక తప్పదు. ఐ హ్యావ్ డన్ దట్ టు మై సెల్ఫ్. నేను చేశాను ఆ పని, మిగిలిన వాళ్ళు కూడా చేస్తే మంచిది. చెయ్యము అని అంటే మీ లెక్క మీరు చెప్పుకోవాలి. ఎంతమందికి ఓవరాల్గా మొత్తం అర్థమైపోయింది చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, ఆయన చెప్పింది కరెక్టా అని అడుగుతున్నాను. సృజింపబడ్డాడు యేసు ప్రభు, కలుగజేయబడ్డాడు. అసలు మన టాపిక్ ఏంటి ఈరోజు? యేసుక్రీస్తు ప్రభు కలుగజేయబడ్డాడా? మీరు ఈ వివరణను బట్టి, ఈ సామెతలను బట్టి, ఈ సామెతలు 8వ అధ్యాయము 22 నుంచి ఉన్నటువంటి పోర్షన్ను బట్టి దీన్ని బేస్ చేసుకుంటే యేసు ప్రభు కలుగజేయబడ్డాడని ఎవరికైనా అనిపిస్తుందా? లేదుగా. పైపెచ్చు ఎవర్ లాస్టింగ్ సెన్స్లోనే యేసు ప్రభు కనపడుతున్నాడు కానీ యాక్సిడెంటల్ సెన్స్లో కనపడట్లా, మధ్యలో వచ్చినట్టుగా కనపడట్లా. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అన్న సెన్స్లోనే కనపడుతుంది. గనుక ప్రియ సోదరులారా, సోదరీమణులారా, మన ప్రభువు నిత్యుడు, మన ప్రభువు శాశ్వతుడు. నిత్యుడైన శాశ్వతుడైన ఆయన గురించి బైబిల్ చెప్పిన మాట వాక్యమైన దేవుడు. మన విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుందాం. ఎవరైనా ఏవో తీసుకొని వచ్చి మనల్ని ఏదో బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఎవరు బలహీనపడాల్సిన అవసరం లేదు అని నేను మీకు చెప్పట్లేదు, కానీ దూరాన ఉన్న వారికి చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం మనకు బాగా తెలుసు. దూరాన ఉంటున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా, అవసరమైతే ఇలాంటి సందేశాలు వెంటనే అర్థం కాకపోతే, ఎందుకంటే చాలా సుదీర్ఘంగా మాట్లాడా, చాలా విషయాలు మాట్లాడా, కన్ఫ్యూజ్ అవ్వకూడదని 3 భాగాలుగా విడగొట్టే. 2 భాగాల తర్వాత 3వ భాగంలో నేనున్నా, ఇప్పుడు నేను 3వ భాగంలో నన్ను మీకు చెప్పకుండా చెప్పిన తర్వాత 3వ భాగం అయిపోయిందని చెప్పాను. అది కూడా జాగ్రత్త. కనుక జాగ్రత్తగా విని మన ప్రభు యొక్క ఔన్నత్యం గురించి ఇంకా గొప్పగా మనం అర్థం చేసుకొని ముందుకెళ్దాం. లేదంటే అబద్ధ బోధలు, తప్పుడు బోధలు అనేవి బలహీనులను మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. పైపెచ్చు ఇలాంటి చక్కని విషయాలను అర్థం చేసుకొని ఎవరైనా బలహీనపడుతుంటే వారిని బలపరచాల్సిన బాధ్యత కూడా నాతో పాటు మీ అందరిదాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.